వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 18వ డివిజన్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నం డివిజన్ లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ డివిజన్ నుండి గతంలో నేను కౌన్సిలర్ గా పనిచేశానని, నా పదవి కాలంలోనే డివిజన్ పూర్తిగా అభివృద్ధి చేశానని, మౌలిక వసతుల కల్పనలో అగ్రగామిగా నిలిపానని, ఈసారి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఈ డివిజన్ లో పోటీ చేస్తున్నానని, సింహం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు, యువకులు, డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింహం గుర్తుకే సింహం గుర్తుకే గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో. మెజార్టీ తోటి తెలిసిన వారికి అందరికీ చెప్పండి గుర్తు ఒకటేమని. సింహం గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తులా గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే కాబోయే కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీ రాణి గారి నాయకత్వం, కాబోయే కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీ రాణి గారి నాయకత్వం, కాబోయే కార్పొరేటర్ ఆలకుంట్ల ఝాన్సీ రాణి గారి నాయకత్వం. గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మనం 18వ డివిజన్ లో ఉన్నాం. 18వ డివిజన్ లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆలకుంట్ల ఝాన్సీ రాణి నాగరత్నం బరిలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచార వివరాలను అడుగుదాం. అన్నా చెప్పండి, ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజా స్పందన ఉంది, ప్రజల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది మీకు? ప్రతి ఇంటింటికి ఈ నెల 20వ తారీఖు నుంచి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే నువ్వు లోకల్ ఉంటావు, స్థానికునివి, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినావు, నువ్వు ఒక్కనే స్థానికునివి, మిగతా వాళ్ళు ఎవరు కూడా స్థానికులు గారు. ఇక్కడ నువ్వు పోటీ చేసినట్టయితే గతంలో మీరు పోటీ చేసి కౌన్సిలేషన్ డెవలప్మెంట్ తప్ప ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే మీరు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అన్ని రకాల మీరు మాకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. మీరేసే కరెంటు స్తంభాలు, మీరేసే రోడ్లు, మీరేసే పైపులే తప్ప గత 5 ఏళ్ళ నుంచి ఎలాంటి పని జరగలేదని చెప్పి ముఖ్యంగా జనాలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు కావలసిన నిత్యావసర మంచినీరు కొరత చాలా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, నల్గొండలో నిత్యం మనం వాటర్ ఇస్తున్నాం, డైలీ 1 అవర్ అట్లా ఇస్తున్నారు. కానీ ఉదయ సముద్రం నుంచి మనం 723 గ్రామాలకు నీళ్ళు ఇచ్చుకుంటూ పాన్గల్కు సంబంధించిన 5 వార్డులలో ఇది ఒక వార్డు. అలాంటి వార్డులో ఇంతవరకు డైలీ నీళ్ళు కాదు, 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. మహిళలకు ప్రతి ఇంటికి పోతే పెద్ద సమస్యలు చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కొన్ని దిక్కుట్లల్లా, అద్మానంగా రోడ్లు ఉన్నాయి. వర్షం వస్తే అన్నా మేము నడవలేకపోతున్నాం, బురద ఉంది. మీరు గెలిచిన వెంటనే మేము గెలిపించుకుంటాం, గెలిచిన వెంటనే మీరు పని చేయండి. ఎందుకంటే మీరు చేయగల కెపాసిటీ మీకు ఉంది. మీరు చాలా అనుభవం, మీకు రాజకీయాలలో 99 నుంచి రాజకీయాలలో మీరు ఉన్నారు. మీకు ఒక 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి, మీ ఫాదర్ కూడా గతంలో రాజకీయ కుటుంబం ఇది కాబట్టి మీకు ఆలోచన విధానం వేరుంటది. మీరు ఎవరి దగ్గర ఎలాంటి ఆశించరు. మీరు ఆశ కొరకు లీడర్ రాలేదు, మీరు ఆశయం కొరకు వచ్చిరని చెప్పి ప్రజలే చెప్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను గత 99 నుంచి రాజకీయాల్లో ఉండి కూడా ₹1 ఎవరి దగ్గర నుంచి కూడా వసూలు చేయను. నా పైసలే నేను ఎక్కడో సంపాదించుకొని ఏదో బిజినెస్ చేసి సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెడితే తప్ప నేను తీసుకోను. ప్రజలు మొత్తం తెలుసు. ఇది వార్డు ప్రజలకు నల్ల కలెక్షన్ ఇప్పించిన రూపాయలు తీసుకోను, ఇంటి పర్మిషన్ ఇప్పించిన రూపాయలు తీసుకోను, ఇంటి నెంబర్ కూడా రూపాయలు తీసుకోను. ఎవరికైనా ఆపద చూడ నా సొంత డబ్బులతోటి వాళ్ళని ఆదుకుంటా. అది నేను ఎక్కడ కూడా వాట్సాప్లో పెట్టుకోను. ఎందుకంటే మనం ఒకరికి ఇచ్చి వాళ్ళని అవమానపరిచినట్టయితే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా పెట్టుకోను. దైవభక్తికి పరంగా కూడా నేను చాలా ఉంటాను. ఎందుకంటే మనం ఈ వార్డులో ప్రతి సంవత్సరం తీర్చి 2014 జూలై 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 2019 జూలై వరకు నేను కౌన్సిలర్ పాలన చేసినాను. ఆ పాలన విధానంలో నేను 3.5 కోట్ల నిధులతోటి సీసీ రోడ్లు వేసిన, 960 మన కరెంటు స్తంభాలు ఏంటంటే ఆర్ఐడిఎఫ్ స్కీమ్ కింద, ఐపీడిఎస్ స్కీమ్ కింద కరెంటు స్తంభాలు తీసుకొచ్చిన. దాంతో పాటు 12 ట్రాన్స్ఫర్ కూడా చేసినాం. ఎందుకంటే లో వోల్టేజ్ ప్రాబ్లం చాలా ఉండే.
మనకు ట్రిప్ అయ్యేది. దాన్ని లేకుండా ఆ స్కీమ్ని తీసుకొచ్చినాం. అమృత్ స్కీమ్ కింద వాటర్ పైప్ లైన్ కూడా పూర్తి చేసినాం. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని, ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తిని కాబట్టి నాకు ఏ స్కీమ్ ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసు. మీరు ఏ విధంగా వాళ్ళకు ఓటేసినట్టయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన ప్రజలు అభివృద్ధి కావాలి. కొత్త కార్పొరేషన్ మన నగరంలో ఇప్పుడు మొదటిసారిగా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మా మిస్సెస్ కూడా గ్రాడ్యుయేట్, ఆమె స్కూల్ టీచర్గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉన్నది. కాబట్టి మీరు దయచేసి మన అభివృద్ధి వార్డు అభివృద్ధి చేసుకోవాలంటే మన ఇంకో విషయం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద లీడర్లు చూస్తున్నారు. మీరు ఒక్కొక్కరు కుటుంబ సభ్యులకు 10 ఓట్లు, 15 ఓట్లు, 50 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి వీళ్ళకు ఉంది. మేము ఇండిపెండెంట్ కారణం ఏంటంటే మాకు టికెట్ రాకపోవడంతో మా లీడర్లంతా ఇప్పుడు ఉన్న లీడర్లు మొత్తం ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఎందుకంటే 150 మంది కలిసి రోజు తిరుగుతున్నాం. దగ్గర ఇలా 80 మంది మెయిన్ లీడర్లు, యువ నాయకులు 70 మంది, మహిళలు 10-20 మంది కలిసి తిరుగుతున్నాం. ఎందుకంటే డోర్ టు డోర్ ఇది 2వ రౌండ్ అయిపోయింది. ఈ రోజు 2వ రౌండ్ కూడా ముగుస్తుంది. కావున వాళ్ళు ఇచ్చే స్పందన మీకు, ఎందుకంటే మనం 2వ వస్తున్నారు, మీరు మాకు తెలిసిన వాళ్ళు, మేము మాకు చాలా సాయం చేసిన వ్యక్తులు, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మేమే నేను ఓట్లు వేసి గెలిపించుకుంటాం, మాకు ఆ మాత్రం తెలియదా అని స్పందన వస్తుంది. దానికి తోడు ప్రతి ఇంటికి మేము వెళ్ళినట్టయితే ఇంట్లో తీసుకుపోయి ఆ కూర్చోబెట్టి మాకు గతంలో ఈ విధంగా జరిగిందండి, మీరు అటువంటిది ఇట్లా మాకు డెవలప్మెంట్ చేయాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుంటే మేము ఆల్రెడీ అన్ని పరిష్కరించి జనాల్లో చెప్తున్నాం. వాళ్ళ దగ్గర మంచి స్పందన ఉంది. మంచి భారీ మెజార్టీ ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే 2014లో నాకు 900 పైన ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అదే మెజార్టీని కూడా వీళ్ళ ఆలోచన చూస్తుంటే మాకు అంతకంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పరిపాలనలో ఏం జరగలేదు అని చెప్పి తెలుసు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏజెండా మున్సిపాలిటీ ఏజెండా చూసి తెలుస్తుంది. 2020 జనవరి 20 తారీఖు నుంచి 2025 జనవరి 20 తారీఖు వరకు జరిగిన ఏజెండా మీటింగ్లలో 55 లక్షల నిధులతోటే మనం డెవలప్ అయింది. 55 లక్షలలో 15 లక్షల నిధులు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద 2014-19లో ప్రపోజ్ చేసినవి ఉన్నాయి. అంటే 40 లక్షల నిధులు వచ్చినాయి. అర్థం చేసుకోండి, మనం డెవలప్ చేయాలంటే ఆ స్కీమ్ తెలవాలి, మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను 2014లోనే అన్ని నిధులు తీసుకొచ్చి చేసినట్టు అర్థం చేసుకోండి. ఈ నిధులతో పాటు మళ్ళీ ఎస్డిఎఫ్ నిధులు తీసుకొచ్చి పనిచేసినాం. ఆ స్కీమ్ల పేర్లు అవన్నీ నాకు తెలుసు కాబట్టి దయదలిచి మనం ఆ వార్డును అభివృద్ధి చేసుకుందాం. మన డివిజన్ అభివృద్ధి చేసుకోవాలంటే ఆలగుండ్ల ఝాన్సీ రాణి నాగరత్న సింహం గుర్తుకేసి మీరు అందరూ గెలిపించాలని కోరుతున్నాను. మేడం మీరు చెప్పండి, ఒక మహిళా అభ్యర్థిగా మహిళల సాధికారత కోసం ఏం చేయబోతారు మీరు? 18వ డివిజన్ని సుందరీకరణం చేస్తాం. నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ కానీ అవి చక్కదిద్దు. నువ్వు మహిళలకు ఏం చేద్దాం అనుకుంటారు? ఎలాంటి ఆలోచన మహిళకి? ఇంకా మీరు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయా? చెప్తుంది మేడం, కల్పిస్తారా? ఓకే, చివరిగా చెప్పండి మీ మాటగా ఈ డివిజన్ ప్రజలకు ఏమేమి విజ్ఞప్తి చేస్తారు మీరు? 18వ డివిజన్ ప్రజలందరికీ మనవి, వాళ్ళ ప్రత్యేకమైన ఓటు ఝాన్సీ రాణి సింహం గుర్తు గెలిపించగలని ప్రార్థన. ఓకే, గతంలో కూడా నేను ఇదే డివిజన్ నుంచి పార్టీ తరఫున పోటీ చేశాను. ఈసారి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఉన్నాను. రెబల్ అభ్యర్థిగా ఉన్నా గానీ నాకు ప్రతి ఒక్క మీరు వస్తేనే మాకు అభివృద్ధి చెందుతుందని ఈ కాలనీ వాసులైనా కానీ, డివిజన్ పరిధిలోని ఓటర్లైనా కానీ భావిస్తూ ఆలకుంట నాగరత్నం రాజుకు ఫుల్ మద్దతు తెలుపుతూ వాళ్ళ ఇంటింటికి తిరుగుతున్నా కూడా మంచి స్పందన లభిస్తుంది. 18వ డివిజన్ నుంచి మహావిజన్ న్యూస్, లక్ష్మణ్, నల్గొండ.